హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు అనోజీగూడ దగ్గర ఉన్న వరసిద్ధి ఆర్ట్స్కి వచ్చేసిన అనమాట. ఈడ కూడా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఓకే, లోపలికి పోయి ఎట్లా వర్క్స్ ఎక్కడ దాకా అవుతున్నాయో పోయి చూసేద్దాం అన్నమాట. గైస్, మనము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినాం కదా ఈ వినాయకుడు, ఇంకా వర్క్ అవ్వలే, ఇప్పుడు వర్క్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం ఇక అన్నీ ఏడ వర్క్ అయినాయో. వావ్, ఈ గణేశునికి చూడండి మొత్తం 8 చేతులు వచ్చినాయి అనమాట. తొండం చూడండి యూనిక్ వచ్చింది, అంటే ఇట్లా డబల్ రౌండ్ తిరిగేసి వచ్చింది, మస్తు పెద్దగా వచ్చింది తొండం. బాగుంది సిట్టింగ్ పొజిషన్ కానీ. ఇక మళ్ళీ లేట్ ఎందుకు, మన వినాయకుడు వచ్చేసిండు అనమాట. మన ప్రతి షెడ్లా దర్శనం అవుతుంది అనమాట వినాయకుడు. ఓకే, 3 తలల వినాయకుడు. ఈడ కూడా మంచిగానే వచ్చింది అనమాట, ఫినిషింగ్ కానీ ఫేస్ కానీ. ఓకే, నెక్స్ట్ శివుడి మోడల్ గణేశుడు. దీని అవుట్పుట్ చూద్దాం అనమాట ఎట్లుందో చూసుకోవచ్చు. ఈ గణేశుడు మనకి ఈ మోడల్లో వస్తాడనమాట. ఓకే, ఎగ్జాక్ట్ దింపిరు కదా. నెక్స్ట్ చూద్దాం. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గణేశుడు ఇంకా ఫినిష్ కాలే, ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది. బాడీ పెయింట్ కూడా వేసిరు అనమాట. చూడండి ఈ వినాయకుడు, ఈ గణేశునికి కూడా బాడీ పెయింట్ అయిపోయింది. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, చూద్దాం లోపలికి పోయి ఆ వర్క్ అయిందా లేదా అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది ఈ వినాయకునికి, ఇంకా ఫ్రేమ్ వదిలినారు కాబట్టి ఈ వినాయకులకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళ ఫేస్ అనేది యూనిక్ ఉంటుంది, ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క ఫేస్ ఉంటుంది అనమాట. వీళ్ళ ఫేస్ చూపిస్తా. ఒకటి పెయింట్ అయిపోయిన మోడల్ ఉంది, డెమో పీస్. ఆ గణేశుడు చూద్దాము. ఓకే, వావ్, ఈ సిట్టింగ్ పొజిషన్ మస్తు వచ్చింది వినాయకునికి. మహారాజా గణేశుడు. ఈ గణేశుడు చూడండి ఇట్లా మౌంటైన్ మీద కూర్చొని వచ్చింది. మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది. ఓకే, డెమో పీస్ చూద్దాం. శివజీ గణేశుడు అనమాట, మౌంటైన్ మీద మంచిగా వచ్చింది అవుట్పుట్. ఓకే, ఈ గణేశుడు బుక్ అయిపోయింది, చూడొచ్చు. సింపుల్గా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇగో చూద్దాం. అగో చూడండి, ఫినిషింగ్ మస్తు నీట్గా వచ్చిందనమాట. చాలా క్లియర్ ఫినిషింగ్ ఉంది, ఆయిల్ పెయింటింగ్. ఆ బొట్టు కానీ ఐస్ చూద్దాం ఒకసారి. ఐస్ చూడండి, చాలా కళ ఉందన్నమాట ఐస్లా. బొట్టు కానీ సింపుల్గా వచ్చింది, ఓవర్గా కాకుండా సింపుల్గా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. చూడొచ్చు, ఇట్లా వస్తాయి ప్రతి వినాయకుడు అవుట్పుట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఓకే, చేతులు కూడా, ఫింగర్స్, తొండము చాలా నీట్గా వచ్చింది. ఇది ఒరిజినల్ ధోతి వాడతారనమాట. ఓకే, నెక్స్ట్ మోడల్. మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. చిన్న వినాయకులు పనులు చూద్దాం. ఇంకొకటి తయారు చేస్తారు ఈడ. ఓకే, చాలా చిన్న వినాయకులు కూడా చేసారు అనమాట ముంబై మోడల్లో. మళ్ళీ చేయడమే కాదు, సేమ్ ఫినిషింగ్ కూడా తీసుకొని వస్తున్నారు మంచిగా. బాగుంది చిన్న వినాయకుడు కలెక్షన్ కూడా. చూడండి మస్తు ఉన్నాయి ఈడ. చిన్న వినాయకులు కూడా ముంబై ఫినిషింగ్ తీసుకొని వస్తున్నారు అంటే బాగానే. శివుని మోడల్లో మౌంటైన్ మీద కూర్చొని ఉన్నట్టు. ఇక్కడ చూద్దాం. మనం పెద్ద గణేశుడు చూసినాం కదా ఒకటి, నేను ఫోటో పెడతా. ముంబైలో ఫేమస్ అయిందనమాట ఇట్లా శంఖం మీదది. సేమ్ రెప్లికా మనం చిన్నది చేసిరు, చూడొచ్చు. ఇది కూడా మనం ఈ గణేశుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అవ్వలే, సో ఇప్పుడు అయిపోయింది చూడండి. ఓకే, మంచిగా ఉన్నాయి చిన్నవి కూడా. బ్యాక్గ్రౌండ్తో పాటు హంస మీద వచ్చింది గణేశుడు. ఈ గణేశుడు కూడా హంస మీదనే వచ్చింది అనమాట. ఈ గణపతి మూన్ మీద వచ్చింది గణేశుడు, బాగా వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇంకా ఉన్నాయి ముందర చూద్దాం. చిన్న గణేశుడు తయారు చేస్తారు అనమాట. పెద్ద గణపతి అనమాట. ఇక్కడ కింద లోటస్ వచ్చింది, లోటస్ మీద నించొని ఉన్నాడు వినాయకుడు.
20 feet ఉంది గణేశుడు చూడండి. కింద డమరు మీద కూర్చున్నాడు గణేశుడు. వెనక శివుడు వచ్చిందనమాట. ఇగో ఈ వినాయకుడు కూడా మంచిగా ఉంది చూడొచ్చు. అటు బ్రహ్మ, ఇటు శివుడు, మధ్యలో వినాయకుడు అనమాట. ఇంకో గణేశుడు లోటస్ మీద. ఓకే, ఈ గణేశుడు కూడా చూద్దాం. ఇంకొక పెద్ద మోడల్స్ ఉన్నాయి 2, చూద్దాం. ఈ పెద్ద గణేశునికి ఫినిషింగ్ అయ్యి ధోతి వర్క్ అయిపోయాక చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం వద్దాం అనమాట, ఒకసారి మళ్ళీ వచ్చి చూద్దాం పెయింటింగ్ అయిపోయాక. ఈలోపు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఓకే, ఇంకా మీ గణేశుడు ఇందులో ఉంటే నాకు కామెంట్ పెట్టేసిరు అనుకో, మనము ఈసారి వచ్చినప్పుడు మనం రీల్ చేసి మన పేజ్లో పోస్ట్ చేద్దామన్నమాట. ఓకే, ఈ గణేశుడు కస్టమైజ్ అనమాట. కింద మొత్తం ఒక షిప్ కాన్సెప్ట్ వస్తుందంట. నేను థంబ్నైల్ పెడతా. విశాల్ బ్రో హాయ్ అన్న. ఓకే, ఈ గణేశుడిది నేను ఒకటి థంబ్నైల్ పెడతా అనమాట, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.